వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ స్టోరీ. నేను మానస. మన దేశంలో అతిపెద్ద సినిమా రంగాల్లో టాలీవుడ్ కూడా ఒకటి. ఈ రంగంలో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సినీ కార్మికులే సినిమాలను రూపొందడంలో బ్యాక్ బోన్స్. అలాంటి కార్మికులపై ఆధారపడే కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసి మరీ సినిమాలను రూపొందిస్తున్నారు నిర్మాతలు. అయితే గతంలో తమకిచ్చిన మాట ప్రకారం 30% వేతనాలు పెంచకపోవడంతో మొత్తం 24 క్రాఫ్ట్లకు చెందిన సినీ కార్మికులు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో టాలీవుడ్లో షూటింగ్లన్నీ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సినీ కార్మికులకు నిర్మాతలకు మధ్య వివాదం ముదిరి పాకన పడింది. ఇంతకీ సినీ కార్మికులకు నిర్మాతలకు మధ్య కొనసాగుతున్న వివాదం ఏంటి? హీరోయిన్లకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు సినీ కార్మికుల విషయంలో కనీసం ఒక్కొక్కరికి 2,000 ఇవ్వలేకపోతుందా? టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. బాలీవుడ్ తర్వాత రెండవ అతిపెద్ద సినీ పరిశ్రమగా వెలుగొందుతున్న టాలీవుడ్ ప్రస్తుతం కార్మికుల వేతనాల విషయంలో కీలక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందా? సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించే 24 క్రాఫ్ట్లకు చెందిన కార్మికులు షూటింగ్స్ ఎందుకు బంద్ చేశారు? హీరోలకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు సినీ కార్మికుల విషయంలో కనీసం ఒక్కొక్కరికి 2,000 ఇవ్వలేకపోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుందా? గత 3 ఏళ్ల క్రితమే సినీ కార్మికుల వేతనాలను 30% పెంచుతామని సినీ నిర్మాతల మండలి హామీ ఇచ్చి 3 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదా? సినీ కార్మికుల ఆవేదనలో అర్థం లేదా? నిర్మాతల వద్ద కార్మికుల వేతనాలు పెంచేంత డబ్బు లేదా? కార్మికులు చేపడుతున్న సమ్మెలో అర్థం లేదా? తెలుగు సినీ పరిశ్రమలో 30% వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు చేపట్టిన బంద్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. దీంతో కార్మికులు వర్సెస్ నిర్మాతలు అన్నట్టు వివాదాలు కొనసాగుతున్నాయి. నిజానికి గత 3 ఏళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం గత జూన్ నెలలోనే ఈ వేతనాలను పెంచాల్సి ఉంది. అయినప్పటికీ వేతనాల పెంపును వర్తింప చేయలేదు నిర్మాతలు. దాంతో గత 4 నెలలుగా తమ డిమాండ్ల గురించి తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ పిలుపు నేపథ్యంలో ఆగస్టు 4వ తేదీ నుండి మొత్తం 24 క్రాఫ్ట్లకు చెందిన కార్మికులు బంద్లో పాల్గొంటున్నారు. ఒప్పందం ప్రకారం 3 ఏళ్ల తర్వాత జూన్ 30 నాటికే ఈ వేతనాలు పెంపును వర్తింప చేయాల్సి ఉందని, కానీ గత 4 నెలలుగా తమ డిమాండ్ల గురించి తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ పరిశ్రమలో సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం కొనసాగుతుండటంతో టాలీవుడ్ షూటింగ్స్ పూర్తిగా స్తంభించాయి. సినీ కార్మికుల బంద్ నేపథ్యంలో వేతన యుద్ధం ఇప్పుడు కార్మికుల జీవనాధారం వర్సెస్ నిర్మాతల ఆర్థిక భారంగా మారింది. సినీ షూటింగ్ సెట్లలో పనిచేసే కార్మికులు 30% వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4వ తేదీ నుండి బంద్ను కొనసాగిస్తున్నారు. ఈ నిరసన కారణంగా పలు చిత్రాల షూటింగ్లు నిలిచిపోయి నిర్మాతలకు భారీగా నష్టం జరుగుతోంది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు కార్మికుల ఫెడరేషన్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు, ఇండస్ట్రీ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించారు. సినీ కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం స్థాయిలో కాకుండా పరిశ్రమలో ఉన్న పెద్దల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా పరిశ్రమలో ప్రముఖ స్థానంలో ఉన్న చిరంజీవిని కలిసి తమ సమస్యలను గోడును వివరించారు. పరిశ్రమ సమస్యలు పరిష్కరించడంలో ఆయన పలుమార్లు మధ్యవర్తిత్వం వహించారు. అందుకే కార్మికులు తమ సమస్యల న్యాయమైన పరిష్కారం రావడానికి ఆయన సహకరిస్తారని నమ్ముతున్నారు. తెలుగు చలనచిత్ర సీమ ప్రపంచాన్నే గెలిచింది.
అలాంటి చిత్రసీమలో ఇవాళ అనేకమైన వివాదాలు ముందుకొస్తున్నాయి కార్మికులకు సంబంధించి. దట్టు ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్కు సంబంధించి ఒక ఫెడరేషన్ ఉన్నది. అందులో మెంబర్షిప్ కావాలి అనంటే 5 లక్షలు 10 లక్షలు కట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకని ఒక ప్రొడ్యూసర్ వేలెత్తి చూయించాడు. ఏ కారణం చేత? ఇవాళ ఉన్నటువంటి కార్మికుల వేతనాలు పెంచాలి. 3 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వేతనాలే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు, ఎక్కడ ఎప్పుడు పెంచలేదు అన్నటువంటి వాళ్ళ ఆవేదన కొంత అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్ని రకాలుగా ఇవాళ జీవన విధానంలో పెరిగినటువంటి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి లైఫ్ స్టైల్లో మనకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఇవాళ గత 3 సంవత్సరాల వరకు పెంచినటువంటి పరిస్థితి ఉంటే మరి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా. రెండోది, ఇంత విస్తరించినటువంటి సినీ పరిశ్రమలో కార్మికులకు వేతనాలు పెంచితే తప్పేంటి అన్నది వాళ్ళ ప్రాథమికమైనటువంటి ప్రశ్న. దాన్ని అనేక సార్లు విజ్ఞప్తుల ద్వారా ఇచ్చినా పట్టించుకోలేదన్నటువంటి ఒక బాధతో బెంగతో సడన్గా షూటింగ్స్ ఆపేయటం జరిగింది. మరోవైపు సినీ నిర్మాతలు ఇప్పటికే చిరంజీవిని కలిసి తమ వాదనను వివరించారు. ప్రస్తుతం కార్మికులకు రోజువారీ సగటు 2,000 రూపాయలను చెల్లిస్తున్నామని, ఇది ఇతర పరిశ్రమలతో పోలిస్తే చాలా ఎక్కువ అని వారు తెలిపారు. అదనంగా వేతనాలను 30% పెంచడం అసాధ్యమని స్పష్టం చేశారు. 70% కార్మికులకు ఇప్పటికే అధిక వేతనాలు ఇస్తున్నామని, కానీ టైంపాస్ చేసే కొంతమంది కార్మికులు మాత్రమే బంద్ కోసం ఒత్తిడి పెంచుతున్నారని నిర్మాతలు మండిపడ్డారు. నిజంగా పనిచేసే కార్మికులకు ఇలాంటి బంద్ అవసరం లేదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే నిర్మాతలు వేతనాలు పెంచకపోవడం, ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రద్దు చేయడంతో కార్మికులు బంద్ ప్రకటించారు. ఈ బంద్ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులంతా బంద్లో పాల్గొంటున్నారు. దీంతో టాలీవుడ్ లో షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. షూటింగ్స్ ఆగిపోవడంతో మరోవైపు నిర్మాతలకు కూడా భారీ నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. సినీ పరిశ్రమలో నైపుణ్యం ఉన్నవారిని పక్కన పెడుతున్నారా? వేతనాలు అడిగితే కొత్త వారిని తీసుకువస్తామని నిర్మాతలు బ్లాక్మెయిల్కు దిగుతున్నారా? సినిమాపై ఇంట్రెస్ట్తో ఎవరైనా వస్తే వారిని శ్రమ దోపిడీ చేస్తున్నారా? నిర్మాతలపై సినీ ఇండస్ట్రీ ఫెడరేషన్ చేస్తున్న సంచలన వ్యాఖ్యలు ఏంటి? అసలు టాలీవుడ్లో సినీ కార్మికుల వివాదం ఏంటి? సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో నిర్మాతల మండలి తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏంటి? ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ను రద్దు చేసిందా? సినీ నిర్మాతలపై కార్మికులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఈ వివాదం చర్చలతోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నప్పటికీ అవసరమైతే ఉద్యమ మార్గాన్ని కూడా ఎంచుకుంటామని సినీ కార్మికులు హెచ్చరిస్తున్నారా? నిర్మాతలు కార్మికుల వర్షన్ ఏంటి? శాతం వేతనాలు పెంచాలనే విషయంపై టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్, టాలీవుడ్ ఫెడరేషన్ కార్మికుల మధ్య వివాదం ముదురుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కార్మికుల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రావడం లేదు. దీంతో నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమంటున్నారు. హీరోలకు 100 కోట్లు ఇస్తారు, కానీ తమకు 100 రూపాయలు పెంచాలంటే మనసు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో లోకల్ టాలెంట్ ని గుర్తించడం లేదని టాలీవుడ్ ఫెడరేషన్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాన్సర్లు, హెయిర్ డ్రెస్సర్లు, లైట్మెన్లను ముంబై నుంచి తీసుకొస్తున్నారని, అక్కడి నుండి తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ముంబై నుంచి తీసుకొచ్చే వాళ్లకు పెట్టే ఖర్చులో సగం ఇచ్చినా మా బ్రతుకులు మారుతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటి వాళ్లతో ఇప్పటికీ షూటింగులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎవరికైనా నెల మొత్తానికి జీతం వస్తుంది, కానీ తమకు మాత్రం నెలలో సగం రోజులు పనే ఉండదని సినీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేతనాలు పెంచే వరకు తగ్గేది లేదంటున్నారు కార్మికులు. అయితే టాలీవుడ్ ప్రముఖులుగా ఉన్న చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసి తమ సమస్యలను వివరించారు. కార్మికులు 18 గంటల పాటు పనిచేస్తున్నారని, అయితే కుటుంబంతో కలిసి తాము పనిచేస్తున్న సినిమాను కూడా చూడలేని పరిస్థితి నెలకొందని చిరంజీవితో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ను రద్దు చేసింది. అయితే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ను రద్దు చేయడంపై సినీ కార్మికులు భగ్గుమంటున్నారు. ఈ వివాదం చర్చలతోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నప్పటికీ అవసరమైతే ఉద్యమ మార్గాన్ని కూడా ఎంచుకుంటామని హెచ్చరించారు. కార్మికులు ప్రతిరోజు 18 గంటలకు పైగా పనిచేస్తున్నారని, దానికి తగ్గట్లు వేతనాలు రావడం లేదని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు సమాన హక్కులు కోరుతున్నారని, పరిశ్రమలో నైపుణ్యం ఉన్నవారిని పక్కన పెట్టడం సరికాదన్నారు. వేతనాలు అడిగితే కొత్తవారిని తీసుకొస్తామని నిర్మాతలు చెబుతున్నారని, సినిమాపై ఇంట్రెస్టుతో ఎవరైనా వస్తే వారిని శ్రమ దోపిడీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మమ్మల్ని లేబర్ కమిషనర్ గారు పిలిచారండి. మేము వారి వద్ద కూడా ఒకటే చెప్పాము, సార్ మాకు ఫిల్మ్ ఛాంబర్ ఉంది, ఛాంబర్ పెద్దల్ని పిలవమనండి, మాట్లాడమనండి, చర్చలు జరపమనండి. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా పరిస్థితి బాగలేదన్న విషయం మాకు కూడా తెలుసు, కానీ చర్చించకుండా మేము ఇట్లా ఒప్పుకోలేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదండి అని చెప్పాము. వారు కూడా మాకు ఒక వయో మీడియాగా మేము ఇట్లా అయితే ఓకేనా అని చెప్పి మమ్మల్ని అడిగారు. సరే మీరు వారితో మాట్లాడి చెప్పండి అని చెప్పాము. మీరు మాట్లాడి చెప్పిన తర్వాత మేము కార్మికులతో మాట్లాడతామని చెప్పాము. మరి వారు చర్చలు జరుపుతున్నారు. వారికి రాత్రి చెప్తా అని చెప్పారు. మరలా ఈరోజు కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పారు, మేము తర్వాత మీకు తెలియజేస్తాం, అప్పుడు రండి అని చెప్పారు. ఇంకా ఏదన్నా ఫైనల్ మీటింగ్ ఉంటుందని మాత్రం మాకు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే ఫెడరేషన్ నేతలు చిరంజీవిని కలిసిన ముందు రోజే గిల్డ్ నిర్మాతలు కూడా చిరంజీవిని కలిసి కార్మికుల వివాదంపై చర్చించారు. కార్మికులు డిమాండ్ చేస్తున్న 30% వేతనాల పెంపు ఎందుకు సాధ్యపడటం లేదనే వివరాలను నిర్మాతలు చిరంజీవికి వివరించారు. ఇప్పటికే తాము 10 నుంచి 15% పెంపునకు సిద్ధంగా ఉన్నామని, అంతకు మించి పెంచితే చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని, షూటింగులు బంద్ కావడం బాధాకరమని చెప్పారని నిర్మాత సి కళ్యాణ్ మీడియాతో తెలిపారు. సినీ కార్మికుల సమస్యలను కూడా విని పరిష్కారానికి కృషి చేస్తారని చిరంజీవి హామీనిచ్చారని ఆయన అన్నారు. ఈ సమస్యపై 2 రోజులు వేచి చూద్దామని, అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని చిరంజీవి చెప్పినట్లు సి కళ్యాణ్ వివరించారు. చిన్న నిర్మాతల విషయంలోనే ఈ వేతనాల సమస్య వస్తోందని, వారితో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని సి కళ్యాణ్ పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ తరఫున ప్రొడ్యూసర్లందరూ చిరంజీవి గారిని కలిసి సమస్య చెప్పుకోవటానికి, ఇప్పుడు దాకా జరిగింది ఏంటి ఇది అనేది చెప్పుకోవటానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు, ఇలా సడన్గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్లు స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి. అలాగే అందరూ పెద్దలు కూడా అంటే చిన్న ప్రొడ్యూసర్లందరూ మమ్మల్ని బతకనివ్వటం లేదు, వాళ్ళందరూ మమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారు. మీ ఇష్టగానికి మీరు ఏదో మాట్లాడుకుంటే, అందుకనే రేపు చిన్న ప్రొడ్యూసర్లందరితో కూడా మాట్లాడబోతున్నాం. మరోవైపు కార్మిక శాఖ కార్యాలయంలో అదనపు కార్మిక కమిషనర్ను కలిశారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు. ఈ సందర్భంగా ఆయనకు వినతి పత్రం అందించి తెలుగు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు 30% పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు 3 సంవత్సరాలుగా పెంచలేదని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు. సంవత్సరానికి 10% చొప్పున 3 సంవత్సరాలకు గాను 30% పెంచాలని కోరినట్లు వెల్లడించారు. అటు ప్రభుత్వానికి కూడా కోట్లాది రూపాయలు ట్యాక్స్ రూపంలో వసూలవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్లు బంద్ పెడితే అటు నిర్మాతలతో పాటు కార్మికుల ఉపాధి కూడా దెబ్బతింటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులతో పాటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?
ప్రభుత్వం కూడా కార్మికుల వేతనాలను పెంచాలంటుందా? మన దేశంలో అతిపెద్ద సినిమా రంగాల్లో బాలీవుడ్ తర్వాత అతిపెద్ద ఇండస్ట్రీ టాలీవుడ్ అని చెప్పొచ్చు. తెలుగు ఇండస్ట్రీ కొన్ని వేల మందికి ఇది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తుంది. ఒక సినిమా విజయవంతం కావడానికి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఎంత ముఖ్యమో తెర వెనుక పనిచేసే వేలాది మంది కార్మికులు కూడా అంతే ముఖ్యం. లైట్ బాయ్ నుండి ఆర్ట్ డైరెక్టర్ వరకు, మేకప్ మ్యాన్ నుండి స్టంట్ మాస్టర్ వరకు ప్రతి ఒక్కరి శ్రమతోనే ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది. బాలీవుడ్ తర్వాత రెండవ అతిపెద్ద సినీ పరిశ్రమగా వెలుగొందుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం కార్మికుల వేతనాల విషయంలో కీలక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ షూటింగ్స్ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో మొత్తం 24 క్రాఫ్ట్లకు చెందిన కార్మికులు బంద్లో పాల్గొంటున్నారు. ఒప్పందం ప్రకారం 3 ఏళ్ల తర్వాత జూన్ 30 నాటికే ఈ వేతనాల పెంపును వర్తింపజేయాల్సి ఉంది. కానీ గత 4 నెలలుగా తమ డిమాండ్ల గురించి తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాతల మండలి కార్మికుల డిమాండ్ను వ్యతిరేకించింది. చిన్న నిర్మాతలు ఈ వేతన పెంపును భరించలేరని, ఇది పరిశ్రమకు మరింత ఇబ్బందికరంగా మారుతుందని వాదించింది. నిజానికి ఇతర సినీ పరిశ్రమలతో పోలిస్తే హైదరాబాద్లో జీవన వ్యయం తక్కువగా ఉన్నప్పటికీ తెలుగు కార్మికులకు అధిక వేతనాలు ఇస్తున్నామని ఛాంబర్ పేర్కొంది. దీనితో పాటు నిర్మాతల మండలి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. యూనియన్లో లేని నైపుణ్యం ఉన్న కార్మికులను కూడా షూటింగుల కోసం నియమించుకోవచ్చని ప్రకటించింది. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 28,000 మంది కార్మికులున్నారు. వీరిలో 4,000 మంది జూనియర్ ఆర్టిస్టులున్నారు. వీరంతా తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లో సభ్యులుగా ఉన్నారు. ఒప్పందం ప్రకారం 3 ఏళ్ల తర్వాత 30% వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 30% పెంచాల్సిందే అని ఆగస్టు 4 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. వీరిలో జూనియర్ ఆర్టిస్టులకు రోజుకు 2,000 నుంచి 5,000 రూపాయల వరకు ఇస్తున్నారు. మిగిలిన కార్మికులకు 800 రూపాయల నుంచి 1,800 రూపాయల వరకు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ఆగస్టు 4 నుంచి షూటింగ్స్ మొత్తం ఆపేస్తున్నట్లు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయినా ఎవరూ నోరు మెదపకపోవడంతో షూటింగ్ సాగిపోయాయి. ఇక్కడే కొంతమంది అహం దెబ్బతింది. ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తించాలి? ఒక నిరంకుశమైనటువంటి ధోరణితో ముందుకు ఎందుకు వెళుతున్నారు? వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళు లేకపోతే మనం సినిమాలే తీయలేమా అన్నటువంటి దశలో నిర్మాతల మండలి సమావేశంలో నిర్ద్వందంగా ఖండించారు. వీళ్ళ శాలరీస్, వీళ్ళ వేతనాలు పెంచడం అనేది జరగదు అని. కారణం ఏంటని చాలామంది చర్చించారు. ఇవాళ ఉన్నటువంటి ప్రొడక్షన్లో మనం వీళ్ళకి ఇచ్చేటటువంటి వేతనాలకు మనకి ఏమాత్రం బడ్జెట్టు సరిపోదు, కుదరదు, భరించలేము అన్నటువంటి వాదనలు విన్న తర్వాత నిర్మాతల మండలి అందరూ కలిసి ఒక ఏక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు పెంచేటటువంటి అవకాశం లేదన్నారు. అలాగే వీళ్ళ తీరు బాగోలేదన్నారు. అలాగే వీళ్ళకి కనీసం బాధ్యత లేదు. ఆల్ ఆఫ్ సడన్ షూటింగ్స్ ఆపేస్తే కోట్లు అప్పులు చేసి సినిమాలు తీసే నిర్మాతల భవిష్యత్ ఏంటి? వాళ్ళకున్న భద్రత ఏంటి? ఇవన్నీ ప్రశ్నార్థకంగా మారినటువంటి దశలో వాద వివాదాల మధ్య ఇవాళ మరింత సమస్య జటిలమైంది. నిర్మాతల మండలికి సంబంధించిన వాళ్ళు సీనియర్ నటుడు, అలాగే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి చిరంజీవి దగ్గరికి వెళ్ళటం జరిగింది. చిరంజీవి అయినా ఇందులో ఏ నిర్ణయం ప్రకటించగలుగుతారు? వేలాది మంది కార్మికులు ఉన్నారు. మరి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఆయనకు వస్తే ఆయనకి ఇబ్బంది కదా? అలాగే నిర్మాతల మండలి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో చిరంజీవిని పార్టిసిపేట్ చేయటం, భాగస్వామిని చేయటం, మరి హౌ ఫార్ ఇట్ ఈజ్ ఐ డోంట్ నో. ఎందుకు చిరంజీవిని ఆశ్రయించారు అనంటే చిరంజీవికి అర్థం చేయాల్సిన పరిస్థితి ఏమున్నది? ఇక్కడ కార్మికులను, ముఖ్యంగా వాళ్ళ వేతనాలకు సంబంధించిన సమస్యను ఆ నాయకులతో మనం సంయమనంతో, సహనంతో మాట్లాడాల్సిన పరిస్థితి పోయి ఒక ప్రొడ్యూసరు ఇష్టానుసారం మాట్లాడు అన్న విమర్శను ఫేస్ చేశాడు.
ఇదిలా ఉంటే టాలీవుడ్ సినీ పరిశ్రమలో కార్మికులు నిర్మాణ సంస్థల మధ్య కొద్ది కాలంగా నలుగుతున్న వేతన వివాదంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనే బాధ్యతలను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. సినీ కార్మికుల వేతనాల పెంపు ఆవశ్యకతను నొక్కి చెప్పారు. హైదరాబాద్ వంటి నగరంలో జీవించాలంటే ఖచ్చితంగా వేతనాలు పెంచాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో దిల్ రాజుకు ఉన్న అనుభవం, అందరితో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఈ కీలక బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు తెలిపారు. కార్మికులు, నిర్మాతల మధ్య సమన్వయం సాధించి ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని దిల్ రాజుకు సూచించినట్లు వెల్లడించారు. సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులిస్తున్నప్పుడు అందుకు ఫలితంగా నిర్మాతలు కూడా కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిగణలోకి తీసుకోవాలని మంత్రి హితవు పలికారు. సినీ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని మంత్రి కోమటిరెడ్డి హామీనిచ్చారు. దిల్ రాజు గారికి అప్పచెప్పడం జరిగింది. దిల్ రాజు గారు చర్చిస్తున్నారు. వాళ్ళ న్యాయమైన కోరికలు పరిశీలించాలని చెప్పి దిల్ రాజు గారిని కోరడం జరిగింది. అవసరం ఉంటే నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. కష్టం తగ్గట్టు ఫలితం రావాలి కదా. ఇవాళ హైదరాబాద్ బతకాలంటే ఏ విధంగా ఉన్న పరిస్థితి. పాన్ ఇండియా సినిమాలు తీస్తూ భారతదేశంలోనే తెలుగు చలనచిత్రం మంచిగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ జీతాలు పెంచాలే విషయంలో దిల్ రాజు గారు చర్చిస్తున్నాను. మా ఎండీ గారు మాట్లాడుతున్నాం. రేపు ఎల్లుండి ఢిల్లీ ప్రోగ్రాం తర్వాత నేను కూడా మాట్లాడి సానుకూలంగా సమస్య పరిష్కరించడం జరుగుతుంది. అంతేకాకుండా వయా మీడియా దేనికైనా సెటిల్మెంట్ డిస్కషన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం సెటిల్ చేస్తాం. తప్పకుండా ప్రభుత్వానికి సంబంధం లేకుండా యాజ్ ఎ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్గా వారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అడిగినంత కాకుండా వీలున్నంత వరకు పెంచాలి. వాళ్ళు కూడా బతకాలి కదా. వాళ్ళ సినిమా అనేది ఆర్టిస్టులు, ఇండస్ట్రీ పనిచేస్తేనే సినిమా తీయగలుగుతారు. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినా సినిమా కాదు. ఇండస్ట్రీ వారు వర్కర్స్ లేని వర్కర్స్ న్యాయం చేయాలి కదా. మేము సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద బడ్జెట్ అన్నప్పుడు మేము రిలాక్సేషన్ ఇచ్చి రేట్లు పెంచుతున్నాం. పెంచినప్పుడు అసలు టైంలో వాళ్ళకు న్యాయం చేయాలనేది మా కోరిక. దిల్ రాజు గారు మాట్లాడుతున్నాం. తర్వాత నేను పోయి మాట్లాడి సెటిల్ చేస్తాను. నో ప్రాబ్లం. ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్ణయాల మధ్య సాధారణ సినీ కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదేమైనా సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అటు సినీ ప్రముఖుల జోక్యం, ఇటు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించడంతో త్వరలోనే వివాదం ముగిసిపోతుందని పలువురు భావిస్తున్నారు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగుడి సత్తా.